ఇయర్స్ స్క్విడ్ గేమ్ సీజన్ 3 రివ్యూ ఒకసారి చూద్దాం. మనం సాధారణంగా గుర్రాలతో పందాలాడడం మన నిత్య జీవితంలో చూస్తూనే ఉంటాం. పందెంలో ఓడిపోతే అవి కనీసం బతుకుతాయి, కానీ మనుషులతో ఆడే స్క్విడ్ గేమ్లో మాత్రం ఓడిపోతే ఆట నుంచే కాదు, ఈ భూమి మీద నుంచే శాశ్వతంగా ఎలిమిట్ అవుతారు. ఆద్యంతం ఉత్కంఠతో రూపొందించిన ఈ కొరియన్ సిరీస్ మొదటి భాగం చాలా ప్రేక్షకాదరణ పొందింది, సూపర్ హిట్ అయింది. సెకండ్ కొంచెం మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా ఓకే పర్లేదు అనిపిస్తుంది. బట్ ఫైనల్గా ఇప్పుడు ఫైనల్ సీజన్ వచ్చేసింది. ప్రజెంట్ ఇది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సీజన్ కథేంటి, ఎలాంటి ముగింపు ఇచ్చారో ఒకసారి చూద్దాం. సీజన్ 2 కొనసాగిస్తూ స్టార్ట్ అవుతుంది. మనుషుల ప్రాణాలను పరంగా పెట్టి ఆడే స్క్విడ్ గేమ్ వెనుక ఉన్న వ్యక్తిని కనిపెట్టి ఈ క్రూరమైన చర్యలకు ముగింపు పలకాలని సీజన్ 1 విజేత అయిన షియోంగ్ జీ హున్గా నటించిన లీ జాంగ్ జే మళ్ళీ ఆటలోకి ప్రవేశిస్తాడు. ఈ ఆటలొద్దు, మీ ప్రాణాలకే ముప్పు అని చెప్పినా ఆడటానికి వచ్చిన ఎవరూ అతని మాటను పట్టించుకోరు. దీంతో గేమ్లోనే ఉండి అసలు ఈ ఆటలు ఆడిస్తున్న వారిని కనిపెట్టాలని అనుకుంటాడు. ఈ క్రమంలోనే కొంతమందితో కలిసి అక్కడున్న గార్డ్స్ దగ్గరున్న ఆయుధాలను స్వాధీనం చేసుకొని తిరుగుబాటు చేస్తాడు. జీ హున్తో చేతులు కలిపిన వారందరినీ గార్డ్స్ చంపేస్తారు. పరిస్థితులను తమ ఆధీనంలోకి తీసుకొని మిగిలిన వాళ్ళతో మళ్ళీ ఆట మొదలు పెడతారు. మరి ఈసారి ఎలాంటి ఆటలు ఆడారు అని, ఎంతమందిని బలి తీసుకున్నారు అనేది, జీ హున్ మాత్రం చంపకుండా ఎందుకు వదిలేశారు, స్క్విడ్ గేమ్ను నడిపిస్తున్న ఫ్రంట్ మ్యాన్ జీ హున్ కనిపెట్టాడా, ఫైనల్ సీజన్లో విజేతగా నిలిచింది ఎవరు అనేది చూడాలంటే సిరీస్ చూడాల్సిందే. ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఇస్తూ ప్రపంచంలో మనిషి నడిపించేది డబ్బు, నవ్వించేది డబ్బు, జీడిపించేది డబ్బు, మనిషి పుట్టాలన్న డబ్బే, అది మనిషి పాడే కట్టాలన్న డబ్బు. అందుకే అంటారు ధనం మూలైన జగత్, స్వార్థం, మోసం, వంచన, ద్రోహం, వెన్నుపోటు నేటి ఆధునిక మానవ నరనరాల్లో రక్తానికి బదులుగా ప్రవహించేవారిని తెరపై కళ్ళకు కలిగినట్టు చూపించి మరి స్క్విడ్ గేమ్ ఫైనల్ సీజన్ 3 ఆద్యంతం ఉత్కంఠంగా థ్రిల్ పంచేలా ఆవిష్కరించారు. దర్శకుడు హ్యాంగ్ టాక్ హ్యూక్ జీ హ్యూన్ తిరుగుబాటును అరిచి మళ్ళీ ఫ్రంట్ మ్యాన్ ఆటను మొదలుపెట్టడంతో ఫైనల్ సీజన్ మొదలవుతుంది. మీరు ప్రాణాలతో ఉండాలంటే ఎదుటి వ్యక్తి ప్రాణాలను తీయాల్సిందే అంటూ సాగే కత్తుల తాళాలు ఆట ఆద్యంతం ఉత్కంఠతో సాగుతుంది. తాళాలు ఉన్నాడు, తప్పించుకోవాలని చూస్తుంటే చేతిలో కత్తి ఉన్నాడు, కర్కశంగా సాటి మనిషి గుండెలు చీచిస్తూ ఉంటాడు. మెస్ గేమ్ను తలపించే ఆట ట్విస్ట్ల మీద ట్విస్ట్లతో సాగుతుంది. అప్పటి వరకు స్నేహితుడు అనుకున్నవాడు కత్తి చేతిలోనే రాగానే శత్రువుగా మారిపోతాడు. బయటకు వెళ్ళే మార్గం చూపించిన మహిళనే వంచిస్తాడు. మరొకడు గర్భిణీ స్త్రీ అని చూడకుండా కత్తి తీస్తాడు. మరొకడు కన్న తల్లే కొడుకుని చంపాల్సి పడుతుంది. ఏర్పడినప్పుడు వచ్చే సన్నివేశాలు సిరీస్ చూస్తున్న ప్రేక్షకుడికి భావోద్వేగానికి గురి చేస్తాయి. తర్వాత ఏం జరుగుతున్న ఉత్కంఠతో ఈ ఎపిసోడ్ సీజన్ 3 గేమ్ మొత్తం ప్రేక్షకుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. మరోవైపు ఈ ఆటలు ఆడించే ఐలాండ్ను కనిపెట్టేందుకు డిటెక్టివ్ చేసే ప్రయత్నాలు కూడా ఆసక్తిగా సాగుతాయి. బట్ ఇందులో మనకు మల్టీ లేయర్గా సాగుతుంది. ఒక 3 సీన్స్ అనేది ప్యారలల్గా రన్ అవుతుంది. కొంచెం అదొకటి డ్రాబ్యాక్ అని చెప్పాలి. ఇంకోటి ఎమోషనల్ డ్రామా. ఈ స్కిప్పింగ్ గేమ్ మొదలైన తర్వాత చూస్తున్న ప్రేక్షకులు ఉత్కంఠ పెరుగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇది చాలా బాగా డిజైన్ చేశారు. 2 బొమ్మలు ఐరన్ రోప్ తిప్పుతుంటే అది తగలకుండా ఎగురుకుంటూ అవతలి వైపునకు ఎలా వెళ్తారా అన్న ఆసక్తితో మొదలైన ఎపిసోడ్ ఆద్యంతం థ్రిల్ పంచుతుంది. ముఖ్యంగా అప్పుడే పుట్టిన చిన్నారిని ఎత్తుకొని ప్లేయర్ నెంబర్ 456 అయిన జీ హ్యూన్ చేసే సాహసం చూస్తే రోమానాలు లిక్కపరుచుకుంటాయి. ఆ తర్వాత ఒక్కొక్కరిగా రోప్ తగలకుండా బ్రిడ్జ్ దాటే క్రమంలో వచ్చే సన్నివేశాలు మరి ఆసక్తిని పెంచుతాయి. స్క్విడ్ గేమ్ సీజన్ 3 ఫైనల్ గేమ్కి వెళ్లే ముందు జీ హ్యూన్ ఫ్రంట్ మ్యాన్ కలిసే సీన్, ఆ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఎవరు ఊహించరు. అసలు ఫ్రంట్ మ్యాన్ ఫ్లాష్బ్యాక్తో ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు దర్శకుడు. ఫైనల్ గేమ్లో ఆట కన్నా కూడా ఎమోషనల్ డ్రామాపై ఎక్కువ దృష్టి పెట్టాడు. ఈ సీజన్లో ఆట ముందుకు సాగాలంటే ఎవరినో ఒకరిని బలి ఇవ్వాల్సిందే. ఈ క్రమంలో పసిబిడ్డను చంపడానికి కూడా ప్రయత్నించాడు ప్లేయర్ 456. దాన్ని అడ్డుకోవడం, అప్పటికప్పుడు మారిపోయే మనుషుల మనస్తత్వాలను ప్రతిబింబించేలా ఈ సన్నివేశాలు తీర్చిదిద్దిన విధానం మెప్పిస్తుంది. ఎవరూ ఊహించని విధంగా ఫైనల్ సీజన్ స్క్విడ్ గేమ్ను ముగించిన తీరు మెప్పిస్తుంది. గేమ్లోని కీలక పాత్రలకు న్యాయం చేస్తూ సాగే చివరి ఎపిసోడ్ అలరిస్తుంది. స్క్విడ్ గేమ్ ఇంకా కొనసాగుతుందని చివరిలో చూపించారు. చూడాలి మళ్ళీ ఈ సీజన్ తీస్తారో. స్క్విడ్ గేమ్ సీజన్ 2లో బతికి ఉన్న పాత్రను ఇందులోనూ కొనసాగించే దర్శకుడు మొదటి 2 సీజన్లతో పోలిస్తే జీ హ్యూన్ అలియాస్ ప్లేయర్ నెంబర్ 456 పాత్రను సెటిల్గా తీర్చిదిద్దాడు. ముఖ్యంగా అన్ని చావులు చూసిన తర్వాత వచ్చే స్థితప్రజ్ఞత ఆ పాత్రలో కనిపిస్తుంది. అదే సమయంలో బిడ్డ ప్రాణాలను కాపాడడానికి ఎంతైనా తెగించే సాహసము కనిపిస్తుంది. ఆ పాత్రకు కనెక్ట్ అయిన ప్రేక్షకుడు చివరికి వరకు భావోద్వేగానికి గురవుతాడు. ఇక ఫ్రంట్ మ్యాన్
ఓగా నటించిన లీ బయంగ్ హూన్ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. అది తెరపైన చూడాలి. మిగిలిన వాళ్ళందరూ తమ పాత్రను 100% న్యాయం చేశారు. ఒక పాత్ర ఎమోషన్ పంచితే మరో పాత్ర వినోదాన్ని, ఇంకో పాత్ర మోసం, ద్రోహాన్ని ప్రదర్శిస్తూ ఆద్యాంతం అలరిస్తాయి. సాంకేతికంగా ఈ సిరీస్ చాలా చక్కగా ఉంది. సినిమాటోగ్రఫీ, సెట్ డిజైన్స్ ప్రేక్షకుడు మరో ప్రపంచాన్ని తీసుకెళ్ళాలి. తొలి 2 సీజన్లతో పోలిస్తే ఈసారి నిడివి కాస్త పెరిగింది. అక్కడక్కడ సన్నివేశాలు కాస్త నెమ్మదిగా సాగినా ఆద్యంతం ఉత్కంఠ కలిగించడం మాత్రం మంచి మార్కులే పడతాయి. ఈ గేమ్ వచ్చేటప్పుడు వినిపించే నేపథ్య సంగీతం చిన్నారుల పాటలు అలరిస్తాయి. దర్శకుడు హ్వాంగ్ డాన్ హ్యూక్ మరోసారి తన పాత్రను చాటారు. డబ్బు కోసం మనిషి ఎంతకైనా దిగజారుతున్న విషయాన్ని ఒకవైపు, అదే డబ్బుతో సాటి మనుషులు జంతువుల కన్నా హీనంగా చూసే ప్రపంచం మరోవైపు, రెండింటిని ఒకే వేదికగా ఆవిష్కరించిన తీరు చాలా బాగుంది. లాస్ట్లో హీరో ఒక డైలాగ్ అంటాడు, మేము గుర్రాలం కాదు మనుషులం అంటూ జీ హూన్ పలికే చివరి డైలాగ్ మరింత భావోద్వేగానికి గురిచేస్తుంది. ఇది ఒక కుటుంబంతో కలిసి చూడొచ్చు, ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చు. కాకపోతే కొంచెం రక్తపాతం అధికంగా ఉంటుంది. నిడివి మొత్తం 6 ఎపిసోడ్స్. సీజన్ 3లో ఒక్కో ఎపిసోడ్ సుమారు గంట పైనే ఉంటుంది. పాజిటివ్ విషయానికి వస్తే గేమ్స్లో వచ్చే ట్విస్ట్, ముఖ్యంగా రోప్ వే సీన్ అయితే హైలైట్ అని చెప్పాలి. ముఖ్యంగా ప్రధాన పాత్ర నటన, తీసిన విధానం, సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్, డైరెక్షన్ సూపర్.